గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, మీరు సూటిగా మాట్లాడతారు. తెలంగాణ హీరో. మనం హీరో లెక్కనే బ్రతకాలి బ్రదర్. మన దళితులము, మన మాదిగ వారిమి, మన ఎస్టీలు, మన బీసీలు గిట్ల గల్ల ఎగిరేసి బతకాలి. ఎందుకు భయపడాలి? మనం అందరిలాంటి మనుషులమే. మనం ఆస్తులు సంపాదించాలి, మనం కార్లలో తిరగాలి, మనం బిల్డింగులు కట్టుకోవాలి, మనం ఎమ్మెల్యేలు కావాలి, మనం మంత్రులం కావాలి, మనం ముఖ్యమంత్రిని కావాలి. తిరిగి మళ్ళీ ఈ సొసైటీ కోసం మనం పోరాడాలి. తిరిగి ఈ సొసైటీలో ఉన్న పేదలను ఆదుకోవాలి. అప్పుడు మనిషిగా మన జీవితం ధన్యం. మనం అన్నీ సంపాదించుకొని ఒక్కరికి ఒక రూపాయి సాయం చేయకుండా ఎవరిని మనుషుల్లాగా చూడకపోతే మనం మూర్ఖులమవుతాం. కాబట్టి పేదలుగా ఉన్న మనము ఈ పేదరికం నుండి బయటపడి మనం ధనవంతులుగా కూడా మారాలి. ధనవంతులుగా మారి మనం ఇతర పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ధనవంతులుగా మార్చడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు పే బ్యాక్ సొసైటీ అనే ఒక సూత్రం సూపర్ సక్సెస్ అయినట్టు. ఒక్కొక్కరికి కోట్లు ఉంటాయి, లక్షలు ఉంటాయి. మొన్న వాడు దళితుడు 100 కోట్లు ఉన్నాయి, ఫోన్ చేసిండు, మీరు మాట్లాడేది మస్తు నచ్చుతుంది అన్నాడు. మంచి సంతోషం, థ్యాంక్ యూ అని చెప్పిన. ఏం కావాలన్నాడు? ఆఫీస్కు సంబంధించి మాకు ఎక్విప్మెంట్ కావాలి, ఫర్నిచర్ కావాలని అడిగాను. ఇక పత్త కనబడతాడు వాడు. ఏ దుర్మార్గులు! అంబేద్కర్ గారు చెప్పింది కరెక్టే. సంపాదించిన దళితులు తిరిగి ఎవరెవరైతే పోరాడుతుందో ఆ దళితులకు ఒక్క రూపాయి కూడా సాయం చేస్తలేరు. నా మీద 12 కేసులు పడ్డాయి, 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి నాకు. కాబట్టి అవి పెట్టలేక ఇప్పుడు ఆ కోట్ల చుట్టూ తిరుగుతున్నా తప్పలేదు. మరి ఏం చేస్తాం? 1000 కోట్లు 100 కోట్లు సంపాదించిన ఎస్సీ బీసీ ఎస్టీలు పోరాటం చేసేటోనికి పెట్టరా, ఒట్టిగా తాగడానికి పెడతారు మళ్ళా. కాబట్టి మనం కూడా సంపాదించాలి, ముక్కుసూటిగానే ఉండాలి. మనం ఇంటొక్కటి సత్తొక్కటి, పుడితొక్కటి సత్తొక్కటి, ఇదే సూత్రం. కదర్గా బతకాలి, కదర్గా జీవించాలి, కదర్గా కొట్లాడాలి. గప్పుడే మనకి ఇజ్జత్ ఉంటుంది, లేకపోతే మనకి ఎక్కడ ఉంటుంది? అన్న మీ వార్తలు నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ చంద్రయ్య సంతపూరి, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ వార్తలు నాకు చాలా ఇష్టం. మీరు తెలంగాణ హీరో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీరు ముక్కుసూటిగా మాట్లాడతారు, మీరు ఎవరికి భయపడరు. ఇక భయపడటోనే అయితే జైలుకి వెళ్ళి బయటికి రాగానే నోరు మూసుకోవాలండి. నేను ఒక్కటే అనుకున్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా నేను. తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు పోలే కానీ పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన నన్ను వారం రోజులు. నేను అప్పుడే డిసైడ్ అయినా, నేను ఏ మార్గం ఎంచుకోవాలి, ఎందుకోసం ఎంచుకోవాలి, ఎవరి కోసం పోరాడాలి అనేది అప్పుడే డిసైడ్ అయినా. కాబట్టి ఒక్కటే మన లక్ష్యం సిద్ధాంతం అంతా ప్రాంతీయవాదం, బహుజనవాదం. మన ప్రాంతాన్ని బలపరుచుకోవాలి, మనం బహుజనవాదాన్ని బలపరుచుకోవాలి. మనం ఈ రెండింటి విషయంలో మనం కొట్లాడాలి.